కొత్తగా ఫోన్ కొన్నాను. కొత్త సిమ్ కూడా తీసుకున్నాను. అందరికీ నెంబర్ ఇచ్చాను. ఫస్ట్ కాల్ నా ఫ్రెండ్ రవికి చేశాను. ఏదో కొత్తగా అనిపించింది. అదే నెంబర్ నా వాట్సాప్, ఫేస్బుక్ అన్నిటికీ పెట్టుకున్నాను. కొత్త ఫోన్ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఫోన్లో నెంబర్, మెసేజ్ కూడా చాలా జాగ్రత్తగా టైప్ చేసేవాడిని. అలా కొన్ని రోజులకి ఒక నెంబర్ నుండి ఫోను వచ్చింది. అది అమ్మాయి గొంతు. ఎవరు మీరు అని అడిగా. నా పేరు ప్రసన్న. ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగింది. మీరెవరో కూడా నాకు తెలియదు. మీ గొంతు వినటం ఇదే మొదటిసారి అన్నా. అవునా? అబ్బా బాగా తప్పించుకుంటున్నావు. నన్ను వదిలించుకోవటానికి కొత్త పథకం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగింది. నేను నిజమే చెబుతున్నా. నాకు మీరెవరో తెలియదు. ఇందులో ఏమీ నాటకం లేదు. మీరు ఎవరికో చేయబోయి నాకు ఫోన్ చేశారు అన్నాడు అతను. అవునా? అయితే ఇది నిజమేనా? నీ పేరు వంశీ కదూ అని అడిగింది. వంశీ? నిజమే. నీకెలా తెలుసు అని అడిగాను. అయితే నీకు ప్రసన్న తెలిసే ఉండాలే అంది. ప్రసన్న ఎవరు అని అడిగాను. నిన్ను 5 సంవత్సరాలుగా ప్రేమించింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకొని నన్ను వాడుకొని వదిలేశావు. అదైనా గుర్తుందా? చూడండి, మీరు అనుకునే వంశీని నేను కాదు. రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టబోతుంటే, హలో, ఫోన్ కట్ చేసావా? నిన్ను పోలీసులకు అప్పగిస్తానంది. హలో, ఏంటి పోలీసులంటే భయపడతానని అనుకున్నావా? నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఫోన్ చేసే ముందు ఎవరో ఏమిటో తెలుసుకొని మాట్లాడు అన్నాను. ప్రేమ పేరుతో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మరి నువ్వు చేస్తున్నది తప్పు కాదా అని అడిగింది. నీ ఫోన్ వాట్సాప్ ఉంది. నా ఫోటో చూసి తెలుసుకో. నేనెవరో ఏమిటో తెలుస్తుంది అన్నా. నీలాంటి వాడి మొహం చూస్తే జన్మజన్మల పాపాలు తగ్గుతాయి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆమె మాటలకి నాకు తలనొప్పి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాను. కొన్ని రోజులు హ్యాపీగా గడిపేశాను. చాలా రోజుల తర్వాత వేరే నెంబర్ నుండి కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ అంది. బాగున్నారా? ఎవరని అడిగాను. రాంగ్ నెంబర్ అండి. ఫోన్ కట్ చేస్తానన్నాను. సారీ, నా పేరు ప్రసన్న. ఆ రోజు అనుకోకుండా మీకు కాల్ చేశాను. అది చెప్పడానికే మీకు కాల్ చేశానంది. ఇంతకీ దొరికాడా ప్రబుద్ధుడు అని అడిగాను. దొరికాడంది. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అడిగాను. ఇవ్వలేదు. వాడి కర్మ వాడు ఎలా పోతే నాకెందుకు అనుకొని వదిలేశాను అంది. నీ జీవితాన్ని నాశనం చేశాడు అని మీకు అనిపించలేదా అని అడిగాను. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోగొట్టుకున్న శరీరం నాకు వచ్చేస్తుందా అని అడిగింది. నిజమే, కానీ వాడితో నీ పెళ్ళి జరుగుతుందిగా అని అడిగాను. వాడితో పెళ్ళి చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కానీ టర్మ్స్ కండిషన్ ఉండకూడదు అంది. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఎందుకు? మీరు కూడా ట్రై చేసుకుంటారా అని అడిగింది. లేదండి, నాకు అలాంటివి ఇష్టం లేదు. ఈ ప్రేమ పెళ్ళి నాకు నచ్చమన్నా. నాకు వాడు కూడా ఇలాగే చెప్పి నన్ను ఇంప్రెషన్ చేశాడంది. వాడిని ఎక్కడ కలిశారు? ముంబై ఫోన్లో. ఒకే రోజు ప్రేమిస్తున్నానని చెప్పాడు అంది.
ఒకరోజు పార్కుకి రమ్మంటున్నాడు. అక్కడ ఎన్నెల్లో ఆడపిల్లలను చూపిస్తానన్నాడు. చూశారా అని మరి ఆత్రంగా అడిగాను. నీటి కొలంలో వెన్నెలు చూపించి, పక్కనే నా ప్రతిబింబం చూపించి, నువ్వే నా ఎన్నెల్లో ఆడపిల్లవని అన్నాడు. చాలా బాగుంది, ఇంకా ఏమైనా ఉంటే రేపు చెప్పండి అన్నాను. హలో, నేను ప్రసన్నను. ఈరోజు నీ మాటల్లో జోష్ లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నాకు తెలుసండి. ఏమనుకుంటున్నాను చెప్పు అని అన్నాను. నన్ను ప్రేమించాలనిపిస్తుంది కదూ అంది. నా నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయా. చెప్పు, నిజమేనా? నేను నీకు నచ్చాను కదా అని అడిగింది. అవును ప్రసన్న, నీ మాటలు నా మనసుకు చేరాయి. నేను ముందు వాడిలా నిన్ను వదిలేయను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ ప్రసన్న అన్న. ఒక్కసారిగా ప్రసన్న మౌనంలోకి వెళ్ళిపోయింది. నీ మాట నాకు కొత్తగా అనిపించలేదు. నేను ఆలోచించుకోవటానికి కొంచెం టైం ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసింది. నువ్వు కూడా వంశీలా నన్ను వదలవు కదా అని అడిగింది. ప్రసన్న, నిన్ను ఎప్పుడు నా హృదయంలో దాచుకుంటాను. రేపు మనం కలుసుకుందాం అన్నాను. ఎక్కడని అడిగింది. తేనీటి పార్కు అన్నాను. సరే, ఎన్ని గంటలకని అడిగింది. సాయంత్రం 5 గంటలకు అన్నాను. అయితే నేను నిన్ను ఎక్కడ ప్రపోజ్ చేస్తాను అంది. ఈరోజు నాకు నిద్ర పట్టలేదు. రాత్రి 1 గంటకు ఫోన్ చేసింది. ఏమిటి ఫోన్ చేసావు, నిద్ర పట్టలేదా అని అడిగాను. లేదు, నాకెందుకో నిన్నిప్పుడే కలవాలని ఉంది అంది. రేపు ఉదయం 6 గంటలకి కలుసుకుందాం సరేనా అన్నాను. ఓకే అని చెప్పింది. గుడ్ నైట్ చెప్పాను. ఉదయం ఎప్పుడవుతుందో ఎదురు చూశాను. 6 గంటలకు రైల్వే స్టేషన్కు వచ్చి అంతా చూశాను. ప్రసన్నకి ఫోన్ చేశాను. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు కాల్డ్ అని వచ్చింది. ఎంత ట్రై చేసినా అదే వస్తుంది. నేను దిగులుగా ఇంటికి వచ్చాను. మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ అదే మాట. కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను. సార్, మీలాగే మాకు 20 మంది కాల్స్ మీలానే అడిగారు. మేము కూడా ట్రై చేశాం, కానీ మీకు వచ్చిన మెసేజు మాకు వచ్చింది అన్నారు. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాను. అప్పుడు ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తగానే ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హ్యావ్ డైడ్ అని వినిపించింది. ఇంతకు ఆమె ఎవరు?